కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయంలో మొట్టమొదటి ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మధ్య రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు అనంతపురం జిల్లాకు వచ్చి వెళ్ళడం జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాల్లో వారి వద్ద జరిగిన చర్చల్లో అంతకుముందు ప్రభుత్వం వారికి అందజేసిన నివేదికలో తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు అనంతపురం జిల్లా కేంద్రంలో ఉండి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు అనేటువంటి విధంగా ఒక నివేదిక వాళ్ళకి అందజేయడం జరిగింది. సో ప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అనంతపురం పరిసర ప్రాంతాల్లో తిరగనీయకుండా రిస్ట్రిక్ట్ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నారా లోకేష్ వచ్చిన తర్వాత నాకు తెలిసి బహుశా 14వ తారీఖు 15వ తారీఖు ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నారా లోకేష్ గారి మౌఖిక ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ గారు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి యొక్క అంగరక్షకులను తొలగించడం జరిగింది. ఏమయ్యా తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన పాపం ఏమంటే, ఈ ప్రాంతంలో రాప్తాడు నియోజకవర్గంలో అనంతపురం చుట్టుపక్కల ప్రాంతంలో ధర్మవరంలో కొన్ని జిల్లాలో ఎక్కడైనా కానీ దుర్మార్గాలు, దారుణాలు, దౌర్జన్యాలు జరుగుతామంటే ప్రశ్నిస్తా రావడం, ప్రశ్నించడము, ప్రభుత్వాన్ని నిలదీయడము, బాధితుల పక్షాన నిలబడడం, బలహీనుల పక్షాన నిలబడడం తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి కంటకప్రాయంగా మారినాడు ఈ ప్రభుత్వానికి. అయా నారా లోకేష్ గారు, మీరు మొట్టమొదటిసారి మంత్రి అయినారు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వంలోని లోటుపాట్లు గమనిస్తా పరిపాలనలో మీరు చేస్తున్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకుంటూ మీ నాయకులు కానీ మీ శాసనసభ్యులు కానీ వారి అనుచరులు కానీ చేస్తున్నటువంటి తప్పులు ప్రజల్ని ఏ విధంగా బాధ పెడతా ఉన్నాయి, ఇబ్బంది పెడతా అనేటువంటి విషయాన్ని గమనించి సవరించుకుంటూ పోతే మీకు భవిష్యత్తు ఉంటుంది. మీ చుట్టూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు భజన చేస్తారు, జిల్లాలో జరుగుతున్నటువంటి అరాచకాల అన్యాయాల విషయం మీకు చెప్పరు. ఎందుకంటే మీ వద్ద వాళ్ళు పదవులు ఆశిస్తారు, తృణమోపనము ఆశిస్తారు. కానీ ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉంటుంది. ప్రత్యేకించి రాప్తాడు నియోజకవర్గం అనంతపురం జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు పనిచేసిన నాకు ఒక బాధ్యత ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలా, ప్రభుత్వము మంచి చేయకపోగా ప్రభుత్వంలోని అధికారులు, ప్రజాప్రతినిధుల వల్ల ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా నష్టపోతా ఉన్నారో గమనిస్తా నోరు మూసుకొని ఉండడానికి లేము. మేము ప్రజా జీవితంలో మా గొంతు ఎత్తుతాం, అవసరమైతే మరింత బిగ్గరగా, అవసరమైతే వీధుల్లోకి వస్తాం, పోరాడతాం. ప్రజల పక్షాన్ని నిలబడటమే మాకు ఒక డెస్టినీ. రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఒక లీడర్ అనేవాడి అల్టిమేట్ డెస్టినీ ఏంటంటే ప్రజల పక్షాన పోరాటం. మరి ఈరోజు ఇన్ని విషయాలు ఒక రాప్తాడు నియోజకవర్గం చుట్టూ ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనేది మీరు గమనించాలి. నారా లోకేష్ గారికి నేను ఆయన దృష్టికి తీసుకొస్తా ఉన్నా. కురువలింగమయ్య హత్య ఎందుకు జరిగింది? చేసింది ఎవరు? పరిటాల సునీత తమ్ముడు కాదా? ముద్దాయిలు వారి కుటుంబ సభ్యులే కదా. మరి అందులో కూడా అనేక మంది ముద్దాయిల పేర్లు బాధితులు తమ కంప్లైంట్లో వ్యక్తపరిస్తే ఎంతోమందిని తప్పించారు ఇందులో కూడా. మరి అన్యాయం జరిగింది, దీని తరపున ఈ అన్యాయము మీ పార్టీ వాళ్ళు చేస్తే బాధిత కుటుంబం తరపున నేను పోరాడాలన్నా లేదా? పోరాడాను. పోనీ వారికి న్యాయం చేద్దామనేసి మీరు కానీ మీ జిల్లాలో ఉన్నటువంటి మీ మంత్రి సవితమ్మ కానీ పార్థసారథి గారు కానీ అదే కులానికి సంబంధించిన వాళ్ళు స్పందించి
ఈ హత్యా సంఘటనలో పాల్గొన్న వారందరి మీద కేసు నమోదు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారా? చేయకపోగా పరిటాల రవి బామర్ది ఈ మర్డర్ చేస్తే పరిటాల రవి విగ్రహం పెట్టుకున్నారు పెనుగొండలో. దీన్ని నేను ప్రశ్నిస్తూనే ఉంటా. మరి దళిత మైనర్ బాలిక ఏడుగురాలపల్లి గ్రామంలో 14 మంది చేత అత్యాచారానికి గురి కాబడితే నెలల తరబడి, అది కూడా పరిటాల సునీత స్వగ్రామం పక్కన, దీన్ని సాక్షి పత్రిక వెలుగులోకి తీసుకొని వస్తే దాని మీద గొంతెత్తి చాటడం జరిగింది, ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం జరిగింది. ఫలితంగా ఎస్పీ గారు చర్యలు తీసుకుని వారందరినీ కూడా బాధ్యులందరినీ కూడా జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా రాప్తాడులో ఒక ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించి పరిటాల సునీత అనుచరులు, ఆ మండలంలో ఇన్ఛార్జ్ ఉన్నది పరిటాల సునీత తమ్ముడు మురళి, ఆయన అనుచరులు నారాయణ రెడ్డి సావిత్రమ్మ అనే దంపతులను హత్య చేశారు వారి పొలంలో, ఒక భూ వివాదానికి సంబంధించి. గత 50 సంవత్సరాలుగా ఆయన సాగులో ఉంటున్న భూమికి సంబంధించి ఈ హత్య జరిగిన రోజు నసనకోట గ్రామంలో ఊరి దేవర ఉంది. అంటే పరిటాల సునీత సొంత గ్రామంలో ఊరి దేవర ఉంది. ఊరి దేవర ఉన్నప్పుడు దాదాపు 42 రోజుల పాటు ఆ గ్రామస్తులు ఎవరు కూడా ఊరి దాటి బయటికి పోరు. ఆయన విదేశాలకు వెళ్ళిపోయినాడు ఈ హత్య జరిగే ముందు రోజు. పరిటాల సునీత తమ్ముడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ హత్య జరిగింది. స్థానికులందరూ ఇందులో వారి పాత్ర ఉంది, ఆ కుటుంబం పాత్ర ఉందని అభిప్రాయం వ్యక్తపరుస్తా ఉన్నారు. ఆ కుటుంబం తరపున నేను మాట్లాడాను. మీ తప్పులు మీరు గమనించుకొని ఇటువంటి దుర్మార్గాలు చేస్తున్న వారిపైన చర్య తీసుకోండి, అందరూ కూడా హర్షిస్తారు. మరి హంద్రీనివా కాలువ లైనింగ్, మీ కుప్పానికి నీళ్లు తీసుకుపోవడానికి మీరు హంద్రీనివా కాలువ లైనింగ్ చేస్తే, మీ కుప్పానికి నీళ్లు తీసుకోవడానికి మీరు హంద్రీనివా కాలువ లైనింగ్ చేస్తే దాదాపుగా హంద్రీనివా కాలువ కింద దాదాపుగా మా రాప్తాడు కావచ్చు, ధర్మవరం కావచ్చు, పుట్టపర్తి కావచ్చు, కదిరి నియోజకవర్గాల్లో, ఈ 4 నియోజకవర్గాల్లో దాదాపుగా 2 లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు పడిపోయినాయి. కనీసం 30 నుంచి 40 వేల బోర్లు ఎండిపోయినాయి. మరి ఇది నష్టం జరిగింది మా ప్రాంత రైతులకు, రైతులకు. మరి వారి పక్షాన గొంతెత్తడం నా ధర్మం. దాన్ని మీరు ఏ విధంగా ఆ తప్పును సరిదిద్దుకోవాలో అడగండి, చెప్తాం. ఆ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. మరి పేరూరు డ్యాంకు మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 3 సంవత్సరాల పాటు మేము నీళ్లు తీసుకొచ్చాం. దరిమిల పేరూరు డ్యాం కింద అప్పటి వరకు ఎండిపోయిన బోర్లు దాదాపుగా 10,000 బోర్లు రీఛార్జ్ అయినాయి. సాగు పెరిగింది, రైతులు సంతోషంగా 3 సంవత్సరాల పాటు వ్యవసాయం చేసుకున్నారు. మరి మీరు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాటు మీ శాసనసభ్యురాలు కనీసము ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో కూడా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వమని అడగలేదు. అంటే ఆమెకు పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడం ఇష్టం లేదు. దానివల్ల దాదాపుగా 10,000 బోర్లు ఎండిపోయినాయి. పేరూరు డ్యాంకు దిగువన 10,000 బోర్లు ఎండిపోయినాయి. మరి నష్టం మాకు జరుగుతూ ఉంది, ప్రజలకు జరుగుతూ ఉంది, రైతులకు జరుగుతూ ఉంది. దీని మీద నేను గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ శాసనసభ్యురాలు ఆమె మరి చెవిలో ఏం పోసుకుందో ఏమో కానీ ఆమెకి ప్రజలకు కూడా వినపడదాం. ఆమె తమ్ముళ్ళు, ఆమె కొడుకులు ఊర్లు పంచుకున్నారు. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పంచుకున్నారు, దోచుకుంటున్నారు. ధర్మవరంలో మీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, అక్కడ ఆయన చేస్తున్న వసూళ్ల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మీ పార్టీ శాసనసభ్యుడే పోయి అక్కడ పంచాయతీలు పెట్టాడు, చేనేత వర్గాల వాళ్ళ దగ్గర వసూళ్లు చేస్తున్నారు. మరి అదేవిధంగా పెన్నా నదిలో మేమున్నప్పుడు ఒక ట్రాక్టరు ఇసుక కూడా ప్రభుత్వంకి రాయల్టీ కట్టకుండా ఎవరు తీసుకొని పోయిన పరిస్థితి లేదు. మరి ఈరోజు దాదాపుగా
2 సంవత్సరాల పాటు రోజుకు 500 ట్రాక్టర్లు, దాదాపు 500 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఇసుకను దోపిడీ చేశారు. దానివల్ల చుట్టుపక్కల భూగర్భ జలాలు కూడా పడిపోతాయి, గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతుంది, రైతులు నష్టపోతారు, విలువైన రాష్ట్ర సంపదను, ప్రజా సంపదను దోచుకోవడం జరిగింది పరిటాల సునీత స్వగ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి పేరూరు ప్రాంతంలో. మరి అదేవిధంగా ఉపాధి కూలీల నుండి వారానికి 300 రూపాయలు వసూలు చేస్తున్నారంట. సిగ్గు కాదా? మళ్ళీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నాడు? వారానికి 300 రూపాయలు ఒక్కొక్క జాబ్ కార్డు హోల్డరు. అంటే మా దగ్గర దాదాపు 1,00,000 మంది జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారు, యాక్టివ్ వర్కర్స్ ఉన్నారు, ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. వారు ఒక్కొక్కరు వారానికి 300 రూపాయలు కట్టాలంటే వారానికి 3 కోట్ల రూపాయలు వసూలు. మరి ఇది ఎవరి జోబు లేకపోతా ఉన్నాయి? దీనికి ప్రశ్నించకూడదా? మరి టమోటా మండీలో టమోటా రైతులు ఒక ట్రాక్టర్లో లేదా ఒక క్యాంపర్లో టమోటా తీసుకొని వస్తే 2,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలా, పరిటాల శ్రీరామ్ ట్యాక్స్. దీనికి లెక్క లేదు, పక్క లేదు. గత 24 నెలలుగా ఇదే తంతు జరుగుతూ ఉంది. మరి టమోటా రైతులు అరగాలం కష్టపడి శ్రమించి వారి పంటకు ధర లభిస్తే చాలని ఇక్కడికి వస్తే, వారి పంటకు ధర లభించినా లభించకపోయినా 2,000 ఒక ట్రాక్టర్ కట్టాలంటే ఎవడబ్బా సొమ్మయ్య? దీన్ని ప్రశ్నించకూడదా? మరి చీప్ లిక్కరు కర్ణాటక నుంచో గోవా నుంచో ఇక్కడ చీప్ లిక్కర్ని తీసుకొని రావడం, అమ్మడం అనేది పట్టుకోవడం జరిగింది, కేసులు కూడా అయినాయి. దానివల్ల రాష్ట్ర అబ్కారీ శాఖకు ఆదాయం తగ్గింది, తాగే వాళ్ళు ఎక్కువైనారు, బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి, విచ్చలవిడిగా అమ్మకాలు పెరిగిపోయినాయి, కానీ ఆదాయం తగ్గింది. ఎందుకంటే అమ్ముతాండేది కర్ణాటక రాష్ట్రం మందు, వీళ్ళు తయారు చేసుకున్నటువంటి అక్రమ మద్యము. ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజల ఆరోగ్యాలు చెడిపోయినాయి. ఒక ఆత్మకూరు మండలంలోనే 5-6 మంది చనిపోయినారనేసి వార్తలు ఉన్నాయి ఈ చీప్ లిక్కర్ తాగి. మరి పెట్రోల్ డీజిల్ పైన ఏ రాష్ట్రంలో లేనట్లుగా 35 రూపాయలు డీజిల్ మీద మీరు 35% మీరు వ్యాట్ వసూలు చేస్తా 4 రూపాయలు రోడ్ సెస్ వసూలు చేస్తున్నారు. ఇది చాలదని ఈ ఆదాయం కూడా మీకు రాకోకుండా, ప్రభుత్వానికి రాకుండా, పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి ఒక 10 రూపాయలు తక్కువగా అక్కడ దొరుకుతుంది కాబట్టి డీజిల్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు. పరిటాల సునీత స్వగ్రామం పక్కనే కర్ణాటక చెక్ పోస్ట్ ఉంది, ఎగుపల్లి చెక్ పోస్టు. మరి ఇది కాకుండా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఎఫ్పి షాపుల నుంచి, అంటే రేషన్ షాపుల బియ్యము, పేదలకు అందాల్సిన బియ్యాన్ని కూడా గత 25 సంవత్సరాలుగా అమ్ముకుంటా ఉన్నారు. ఆ సివిల్ సప్లైస్ ట్రాన్స్పోర్ట్ కూడా పరిటాల సునీతకు సంబంధించిన వాళ్ళే చేస్తారు 25 సంవత్సరాలుగా. ఇక్కడ ఇదే బియ్యము అమ్ముకోవడంలో అనంతపురం శాసనసభ్యులకు, రాప్తాడు శాసనసభ్యులకు మధ్య వివాదం కూడా జరిగింది. దానికి సంబంధించి ఆడియో కూడా వైరల్ అయింది. మరి ఇటువంటి దుర్మార్గాలు ఈ ప్రాంతంలో ఉంటే దీన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి మా అనంతపురం రూరల్ మండలానికి సంబంధించి పాపంపేట ప్రాంతంలో దాదాపుగా 17 ఎకరాలు కాలనీలు, ఇప్పటికే కాలనీలు నిర్మాణం 50-60 ఏళ్ళుగా నివసిస్తున్నటువంటి కాలనీలను, 17 ఎకరాలను పాత స్తోత్రయందారులతో 1949కి సంబంధించిన, 1952కి సంబంధించిన డాక్యుమెంట్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డబ్బులు ల్యాండ్ నుండి వచ్చినాయో తెలుసా? మీ వాళ్ళ దగ్గర నుంచే రిజిస్టర్ ఆఫీస్కి వచ్చిన డబ్బులు. 17 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కూడా మీ వారికి సంబంధించిన కంపెనీ నుంచే వచ్చింది. ఇది పెద్ద వివాదమైంది. ఇది కాకుండా 276 ఎకరాలు జీపీఏ చేసుకున్నారు. స్తోత్రయందారులు ఎప్పుడో భూమిని అమ్ముకోవడమో లేదా వాళ్ళు దానం చేయడమో జరిగిపోయింది. 1970 నుంచి 80 ప్రాంతాల మధ్యలో నెల్లూరు సెటిల్మెంట్ వారు ఎవరు స్వాధీనంలో ఏ భూమి ఉంటే ఆ భూమికి సంబంధించి వాళ్ళు పట్టా ఇవ్వడం జరిగింది, సెటిల్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. అంటే 80 తర్వాత, అంటే 45 సంవత్సరాల తర్వాత ఈరోజు బయటకు వచ్చి ఇది మా భూమి, మేము అమ్ముతామనేసి ఒక పెద్ద మనిషికి అమ్మితే, ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, మీ పరిటాల సునీత బినామీ. ఆ పెద్ద మనుషులకు అమ్మితే ఆ పెద్ద మనుషులు ఈ కాలనీలన్నీ కూడా మావేను, ఇల్లు కట్టుకున్న వాళ్ళు రాండి పంచాయతీ మాట్లాడుకుందాం, ఖాళీ స్థలాల వాళ్ళు వెకేట్ చేయండి అనేసి హుకుం జారీ చేస్తే
పట్టించుకునే నాదులు లేడు 6-7 నెలలు. మేము దీంట్లోకి ఈ సమస్యను చేపట్టి దీంట్లో పరిష్కారం కనుగొని ఏం జరుగుతుంది దీని వెనకాల ఎవరున్నారనేది ఆరాధిస్తే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తే అన్ని పార్టీలు అక్కడ మీటింగులు పెట్టి అన్ని రాజకీయ పార్టీలకు ఇది దుర్మార్గము. ఇక్కడ జేసీబీలు తీసుకొచ్చి ఫెన్సింగ్లు వేసినటువంటి ప్రాంతంలో ఫెన్సింగ్లు తీసేసి బోర్డులు పెట్టినటువంటి బోర్డులు తీసేసి ఇది మాకు సంబంధించినటువంటి భూమిని వాళ్ళు రాసుకుంటా అంటే ఆ సుభాష్ రెడ్డి, శ్రీరాములు తదితరులు బిక్కుబిక్కుమంటూ దాదాపుగా 10,000 కుటుంబాలు ఈ ప్రాంతంలో, పాపంపేట ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ 10,000 కుటుంబాలు మాకెవరు దిక్కనే పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ మీటింగులు పెట్టి పరిటాల సునీతమ్మ నువ్వు చేస్తున్న తప్పు అని అందరూ కూడా మాట్లాడడం జరిగింది, సిపిఐ పార్టీతో సహా. ఆ క్రమంలో ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారు కలెక్టర్ గారిని గెలవడము, కలెక్టర్ గారి దగ్గర వాళ్ళు కాఫీ తాగుతున్న ఫోటో బయటికి రావడంతో కలెక్టర్ గారిని ప్రశ్నించడం జరిగింది. అయ్యా, ఇవి ఎప్పుడో నెల్లూరు సెటిల్మెంట్ల ద్వారా ఎవరి స్వాధీనంలో ఉన్నాయో, ఎవరు కొన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ సోకాల్డ్ స్తోత్రియందారుల దగ్గర కొన్న వాళ్ళు మీ దగ్గర ఏం చేస్తున్నారు కలెక్టర్ గారు అని ప్రశ్నిస్తే, ఆ రోజు దీని వెనకాల ఉన్నటువంటి కబ్జాదారులందరినీ కూడా వాళ్ళనందరినీ కూడా ఎవరు మీరు ఈ స్థలంలోకి రాగలుగుతారా, ఒక సెంటు మీరు ముట్టగలుగుతారా అని మేము హుంకరిస్తే ప్రజల తరఫున వీళ్ళ మీద ఆ రోజు మేము గట్టిగా మాట్లాడడం వల్ల ప్రభుత్వము ఇవి అన్ని స్తోత్రియందారులకు సంబంధించినటువంటి భూములు కావు, వారు ఎప్పుడో హక్కు కోల్పోయినారు, ఇవి నెల్లూరు సెటిల్మెంట్ల ద్వారా ఎవరికి సంక్రమించినాయో వారికి మాత్రమే హక్కు ఉందనేసి కోర్టుకు రాయడం జరిగింది. అంటే మేము మాట్లాడడం వల్ల, కలెక్టర్ గారు స్పందించడం వల్ల వచ్చినటువంటి ఫలితం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ పాపంపేటలో 106 సర్వే నెంబర్ 14 ఇళ్ళు నేలమట్టం చేసింది మీ ప్రభుత్వం. 14 ఇళ్ళు నేలమట్టం చేసింది మీ ప్రభుత్వం. ఈ 14 ఇళ్ళు ఎవడ కోసం అనుకుంటున్నారు లోకేష్ గారు? స్తోత్రియందారులు ఎప్పుడో అమ్మితే కొన్నటువంటి వాళ్ళ దగ్గర అనేక దఫాలుగా చేతులు మారితే ఎవరైతే కొని ఇల్లు కట్టుకుంటున్నారో వారి జీవితకాలం కష్టాన్ని నేలకూల్చింది మీ ప్రభుత్వం. దీని వెనకాల ఉన్నది పరిటాల శ్రీరామ్ స్వయంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు మీ జోలికి రాము, ఖాళీ స్థలం వాళ్ళు మా దగ్గరికి రాండి మాట్లాడతాము, మొన్న వాళ్ళు చెప్తే వినలే అందుకనే 14 ఇండ్లు కూలిపోయినాయి అని మాట్లాడినాడు. ఓట్లు వేయించుకున్నవాడు ఎవడైనా కానీ, కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా అట్లా మాట్లాడతాడా? నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా నా కుటుంబం అని భావించేవాడే నాయకుడు అవుతాడు. మరి ఆయన ఆ రోజు ఆ రకంగా మాట్లాడటము క్లియర్గా అర్థమవుతుంది ఎవరు కూలగొట్టించారు. మీ ప్రభుత్వం కూలగొట్టించింది. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డెమాలిష్ చేస్తున్నామనేసి మీ అధికారులందరూ కూడా, దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు కంటెంప్ట్ ఎదుర్కొంటా ఉన్నారు, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు. ఎందుకంటే హైకోర్టు అప్పటికే స్టేటస్ కో ఇచ్చింది. ఇది ఏదైతే 106 సర్వే నెంబర్లో 119 సర్వే నెంబర్లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ద్వారా 120/83 అనేటువంటి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ద్వారా ఇది మాకు సంక్రమిస్తుంది, మాకు స్వాధీనం చేయమనేసి ఎవరైతే స్తోత్రియందారులు ఉన్నారో వారికి 91-97 మధ్యలోనే ఆ భూములు స్వాధీనం చేయడం జరిగింది. 119 సర్వే నంబర్ భూమిని మాకు స్వాధీనం చేశారు. 106/1, 106/2 ఇందులో ఉన్న భూమిని మాకు స్వాధీనం చేయమనేసి వారు రాసిన లేఖను వారే కోర్టుకు సమర్పించుకున్నారు. దాని తర్వాత 106వ సర్వే నంబర్లో ఈ స్తోత్రియందారులు, ఈ శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళ తాతగారు వీళ్ళందరూ మాకు అమ్మినారనేసి రిట్ పిటిషన్స్ ఎవరైతే అక్కడ నివాసం ఉన్నారో వాళ్ళు కోర్టులో దాఖలు చేస్తే అవును మేము అమ్మినామనేసి వాళ్ళు కోర్టులో కమిట్ అయినారు స్తోత్రియందారు. మరి ఆల్రెడీ మీకు స్వాధీనం చేసినటువంటి, మీరు అమ్ముకున్నటువంటి భూముల మీద మీరు ఏ విధంగా కోర్టుకు వస్తారు, ఏ విధంగా మళ్ళీ మాకు స్వాధీనం చేయమని మీ వారసులు వస్తారు 35 సంవత్సరాల తర్వాత అనేసి కోర్టు ప్రశ్నిస్తే మా ప్రభుత్వంలో మాట్లాడడానికి ఏమీ లేక నోరు మూసుకొని పడి ఉన్నారు.
ఆ రోజు కలెక్టర్ గారు నాగలక్ష్మి గారు సంపూర్ణంగా తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా బయటికి తీసి కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇందులో 119 సర్వే నెంబర్కి సంబంధించి ఎకరా 5 సెంట్లు ఇప్పటికే మాకు హ్యాండ్ ఓవర్ చేశారని వారు రాసిన లేఖ, మరి 106 సర్వే నెంబర్కు వీరికి హ్యాండ్ ఓవర్ చేయమని ఆ రోజు తహసీల్దార్ గారు రాసిన లేఖ, ఇవన్నీ కూడా పొందుపరిచారు. మరి అదేవిధంగా ఆ లేఖలో మెన్షన్ చేసింది ఏంటంటే 106 సర్వే నెంబరు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు పరిధిలోకి రాదని, అది మున్సిపాలిటీల పరిధిలోని భూ వివాదాలని మాత్రమే తీర్పు చెప్పడానికి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుకు వాళ్ళకి హక్కులు ఉంటాయనేసి అప్పట్లో వాదిస్తే, అప్పిలెంట్స్ తరపునటువంటి లాయర్ వాదిస్తే, అయ్యా ఇది మున్సిపాలిటీ పరిధిలోది కాదు, గ్రామాల పరిధిలోది అనేది ఒక కాగితం తీసుకురమ్మని కోర్టు అడిగితే వాళ్ళు దాఖలు చేయలేదు కాబట్టి అది టౌన్లో ప్రాపర్టీగా గుర్తించి ఆ రోజు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. వాస్తవానికి అది టౌన్లో అనంతపురం టౌన్ ప్రాపర్టీ కాదు, పాపంపేట పంచాయతీ ప్రాపర్టీ, నారాయణపురం పంచాయతీ ప్రాపర్టీ. సో దాన్ని ఈరోజు కలెక్టర్ గారు నాగలక్ష్మి గారు కోర్టు దృష్టికి తీసుకొని రావడము, in view of the above facts and circumstances, the petitioners praying this Honorable High Court to direct the respondents herein to issue Form 5 to the remaining land grabbers of the land in survey number 106-1A and 106-2 and survey number 119-2 situated in Papampet village, Anantapur Mandal. ఇది పాపంపేట విలేజ్ కి సంబంధించినది మాత్రమే, దీని జ్యూరిస్డిక్షన్ రాదు. ఇదిగో దాని షెడ్యూల్ ఆఫ్ బౌండరీస్ వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ప్రాపర్టీ సిచ్యుయేటెడ్ విత్ ఇన్ మున్సిపల్ లిమిట్స్. కానీ బట్ ది సర్వే నెంబర్ 106/1A ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది షెడ్యూల్ మెన్షన్ ఇన్ ది ఆర్డర్ నెంబర్ 120/1983. అంటే 119లో ఆల్రెడీ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేసినట్లు వాళ్ళే ఒప్పుకున్నా, మళ్ళీ ఈయన 119లో మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని క్లెయిమ్కి పోతాడు. 106/1 ఆ 120/83 ఆర్డర్, కోర్టు ఆర్డర్, ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ పరిధిలోకి రాకపోయినా దాన్ని కూడా స్వాధీనం చేయమని పోతారు. మరి 106/1, 106/2 అనంతపురం పట్టణానికి సంబంధం లేదు, పాపంపేట పంచాయతీకి సంబంధించిన వీరికి ఏదైతే అనంతపురం పట్టణంలోని సర్వే నెంబర్ 106 పైన ఆర్డర్ ఉంటే దీని మీద కూడా క్లెయిమ్ పోతారు. అంటే ఫ్రాడులెంట్ ప్రాక్టీసెస్కు పాల్పడుతున్నటువంటి శ్రావణ్ కుమార్ అనే వ్యక్తిని మేము నిరోధించాము. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మా జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్లు అందరూ కూడా నిరోధించారు. ఆ రోజు కలెక్టర్ గారు ఇచ్చిన నివేదికలో తహసీల్దార్ అనే వ్యక్తికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి హక్కు లేదని కూడా రాశారు. ఒక తహసీల్దార్ 2018లో అంతకుముందు మీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని తను కోర్టుకు పోయాడు శ్రావణ్ కుమార్. అది చెల్లదు. తహసీల్దార్ ఇవ్వడానికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సివిల్ కోర్టు ఇవ్వాలి. సివిల్ కోర్టు పోయి ఏ రోజు కూడా అతను పోయి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తెచ్చుకుంది లేదు. సో ఈ రోజుకు కూడా అతను ఫైల్ చేసిన ఏ కేసు కూడా కోర్టులో నిలబడడానికి లేదు, ప్రైమా ఫేసి గ్రౌండ్స్ లేవు. మరి ఇటువంటిప్పుడు ఎవడా మీకు అధికారం ఇచ్చింది కూలగొట్టడానికి? ఈ 14 ఏళ్ళు ఏ విధంగా కూలగొడతారు? మీరు అన్యాయం చేశారు కాబట్టి ఆ 14 కుటుంబాలకు దాదాపుగా 50 కోట్ల ఆస్తి నష్టం చేశారు మీరు. కాబట్టి వెంటనే హైకోర్టు స్పందించి ఆ రోజు మేము మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారిని పెట్టుకుని హైకోర్టుకు పోవడము, స్టేటస్ కో తీసుకొని రావడం జరిగింది. ఇది ఈ 111 పేజీల నివేదికలు కలెక్టర్ గారికి, డీజీ గారికి, ఎస్పీ గారికి పంపడం జరుగుతుంది. ఇందులో ఏముందో చూడండి. ఏంటంటే ఘాట్లో గట్టేయండి అనేటువంటి విధానం కరెక్ట్ కాదు. పైన కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఒకరు మహేందర్ రెడ్డి అని ఒక లాయరు, కొంతమంది పిటిషనర్స్ మేము వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ప్రకారం పోతామని కన్సెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే ఇందులో కూడా కొంతమందిని లోపరుచుకొని వీళ్ళ ద్వారా ఒకరిద్దరి ద్వారా కన్సెంట్ తెచ్చుకొని మొత్తం ఆడున్న 4.5 ఎకరాలోను 4 ఎకరాల 68 సెంటర్లో ఉన్న ఇల్లు కొట్టేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తుంటే అడ్డుకున్నాం. ప్రజల పక్షాన్ని నిలబడినాం. లోకేష్ గారు ఇంటర్ఫియర్ కాండి, కళ్ళు తెరుచుకోండి ఏం జరుగుతుంది ఈ ప్రాంతంలో. మొన్న ఇదే 14 సెంట్లకు సంబంధించిన 68 సెంట్లు 14 ఇండ్లకు సంబంధించి డెమాలిష్ అయినాయో ఆ 68 సెంట్ల భూమి దగ్గరికి ఒక లాయర్ని తీసుకొచ్చి శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మరో కొత్త బిచ్చగాన్ని తీసుకొని వచ్చి శరబారెడ్డి అంటారు, మరో కొత్త బిచ్చగాన్ని తీసుకొచ్చి
అక్కడ ఉన్నటువంటి బాధితులను బెదిరిస్తా, అడ్డుకోబోయిన ప్రజల్ని బెదిరిస్తా తోస్తా ఉన్నారు. పోలీసుల వారి వద్దకి డిఐజీ గారికి మెసేజ్ పెట్టాం, ఎస్పీ గారికి మెసేజ్ పెట్టాం, కలెక్టర్ గారికి మెసేజ్ పెట్టాం, అందరు రెస్పాండ్ అయినారు. సిఐ గారి దగ్గరికి మా పేరూరు నాగిరెడ్డి గారు, మా అడ్వకేట్ గారు, మా లీగల్ సెల్ నాయకులు వెళ్ళారు, బాధితులు వెళ్ళారు. తర్వాత చాలాసేపు 1-2 గంటలు గందరగోళం నడిచిన తర్వాత పోలీసు వారు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎవరు మీరు దీంట్లోకి రావడానికి లేదు, ఇరుపక్షాలు కూడా దీంట్లోకి రాకూడదు అనేసి చెప్పడం జరిగింది. ఒక ఫోన్ చేయగానే ఇట్లా జరుగుతుంది అన్నప్పుడే స్పందించాల్సినటువంటి పోలీసులు 2 గంటలు టైం తీసుకున్నారు. అంటే బలమున్నోడిదే రాజ్యం నిరూపించాలనే వాడు వచ్చినోడు ఈ బాధితులకు చెప్తా అన్నాడంట, అంతా మేము మాట్లాడేసుకున్నాం, మా కోర్టు ఆర్డర్ వచ్చేస్తుంది, మాకు అంతా మాట్లాడేసుకున్నాము, శ్రీరామ్కు 60, ప్రకాష్ రెడ్డికి 40 అని చెప్తానాడంట, వాడు 420. అరే నీ అబ్బా జాగిరారా నువ్వు నేను పంచుకునేదానికి? ప్రజల సొమ్మన 14 మంది వాళ్ళ జీవితకాల కష్టము, వాళ్ళ కాళ్ళు మొక్కి మీ ప్రభుత్వము, మీ యంత్రాంగము, ఇక్కడున్న ప్రజాప్రతినిధి వాళ్ళ కాళ్ళు మొక్కి తప్పు చేసినామనేసి వాళ్ళకి క్షమించమని కోరి వాళ్ళకి ఇల్లు కట్టించిన రోజే వాళ్ళకి న్యాయం జరిగినట్లు. అంతవరకు కూడా పోరాటానికి తోపుతొట్టి ప్రకాష్ రెడ్డి ఉంటాడు. ఇటువంటి దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు మీరు కళ్ళు తెరిచి లోకేష్ గారు మీరు దీనిపైన స్పందించాలా. ఆర్టీటీకి అన్యాయం చేశారు, ఆర్టీటీకి మీరు అన్యాయం చేశారు. ప్రజా సంఘాలు బయటకు వచ్చినాయి, దళిత సంఘాలు బయటకు వచ్చినాయి, వీధుల్లోకి వచ్చినారు, వేలాది జనం ప్రజలు తిరగబడ్డారు మీ మీద, మీరు స్పందించినారు. తప్పు చేసినాము, ఆర్టీటీ విషయంలో మేము మతాలు చూడడం కరెక్ట్ కాదు, ఆర్టీటీ వారు ఎక్కడైనా కానీ మతాలు మారమని ఎక్కడైనా కానీ ప్రేరేపించింది ఉందా? ఫాదర్ ఫెర్రర్ అంటే భగవత్ స్వరూపుడు, భగవాన్ సత్యసాయి బాబా, ఫాదర్ ఫెర్రరు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ జిల్లాకు ఈ త్రిమూర్తులు లాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఈ జిల్లా మర్చిపోలేదు. ప్రతి నియోజకవర్గంలో తాగునీటి పథకం తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు, లక్షల ఇల్లు కట్టించింది రాజశేఖర రెడ్డి గారు, ఇళ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ధీటుగా ఇల్లు కట్టించింది ఫాదర్ ఫెర్రర్. ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ తీసుకొని రాకముందే ఎల్ఎన్టీ సత్యసాయి స్కీమ్ ఏర్పాటు చేసింది భగవాన్ సత్యసాయి బాబు గారు. వేలాది చెక్ డ్యాంలు కట్టి ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచేటువంటి కార్యక్రమం చేసింది ఫాదర్ ఫెర్రర్ గారు. మరి అటువంటి ఆర్డీటీని కూకటి వేళ్లతో పెకలించేటువంటి ప్రయత్నం చేసింది మీ మతతత్వ బీజేపీ పార్టీ. ప్రజలు తిరగబడితే మీరు స్పందించినారు. మా పార్టీ నాయకులు రంగయ్య గారు అనేక మంది దాని మీద ఆందోళనలు చేసినారు. మేమందరం కూడా మీడియా ముఖంగా ఇది ప్రశ్నించినాం, మీరు స్పందించినారు. దానికి సంబంధించినటువంటి రెన్యువల్స్ కూడా చేసేటువంటి కార్యక్రమంలో మీ వంతు పాత్ర కూడా పోషించినారు. అదేవిధంగా రాప్తా నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు మీరు గమనించాలా, స్పందించాలా. మీరు వేలాది మంది రైతులకు జరుగుతున్న అన్యాయము, పాపంపేట ప్రాంతంలో వేలాది దాదాపుగా 10,000 కుటుంబాలు ఈరోజు బిక్కుబిక్కున వాళ్ళు ఎదురు చూస్తున్నారు మాకు న్యాయం చేసేవాడు ఎవరని. మీ బినామీలు, మీ పరిటాల సునీత బినామీలు చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ వల్ల ఈరోజు డబుల్ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి మేమేం చేయలేమండి అంటారు. మీ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, జిల్లా రిజిస్టర్, మేమేం చేయలేం సార్, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళే వచ్చి దీన్ని రిజిస్ట్రేషన్ రద్దుపరచుకోవాలా లేదా కోర్టు రద్దుపరచాలా, కోర్టు న్యాయం చెప్పడానికి ఏళ్ళు పడుతుంది. మరి మీకు సంబంధించిన పరిటాల సునీతకు సంబంధించినటువంటి శ్రీరాములు, సుభాష్ రెడ్డి తదితరులు ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో 17 ఎకరాలు, రిజిస్టర్డ్ జీపీఏ చేసుకున్నారో 276 ఎకరాలు, ఇవి రద్దుపరిచేటువంటి బాధ్యత మీరు తీసుకోండి లోకేష్ గారు. ఇది రద్దుపరిచేటువంటి బాధ్యత మీరు తీసుకోండి. పాపంపేటలో 10,000 కుటుంబాలు బిక్కుబిక్కుమని బతుకుతానే ఈరోజు 14 ఇళ్ళు కూలగొట్టినారు. మొన్న వచ్చినోడు ఏం చెప్తున్నాడు, వాడు ఇవే కాదు ఇంకా మొత్తం పాపంపేట అంతా కూలుస్తామంటాడు. వాని తల నేల కూలుస్తాం తప్ప పాపంపేటలో ఒక ఇల్లు కూడా కూలనేవేమి, ఇంకా ఒక ఇల్లు కూడా. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తా అంటే స్పందిస్తున్నాం, కడుపుకు అన్నం తింటున్నాం కాబట్టి, విశ్వాసం ఉంది కాబట్టి ప్రజలు ఒకసారి నన్ను ఎన్నుకున్నారని విశ్వాసం ఉంది కాబట్టి. మీకు విశ్వాసం ఉంటే, ప్రజల పట్ల మిమ్మల్ని గెలిపించినారు, ప్రభుత్వం మీకు ఇచ్చినారనే విశ్వాసం ఉంటే స్పందించండి. పాపంపేట విషయంలో మీరు ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని అరికట్టండి. వాడు ఎవరో చేపించుకున్న రిజిస్టర్డ్ జీపీఏ ఉంది, అది రద్దుపరచండి. 17 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, అవి రద్దుపరిపించండి. వాళ్ళు పెట్టిన 1 కోటో 2 కోట్ల ముష్టి వాళ్ళకేసి మీరైనా రద్దుపరిపించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం.
అదేవిధంగా ప్రశ్నించే గొంతు లేనప్పుడు అరాచకం అనేది ప్రబలుతుంది. అది మీకే నష్టము. పూర్తిగా పుట్టి మునిగిపోయేంత వరకు మీరు కళ్ళు తెరవకపోతే ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా కోల్పోతారనేది కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ, మీరు గన్మెన్లు తీసేసిన, నాకు జీవితకాలం గన్మెన్లు ఏం లేరు. రాజశేఖర రెడ్డి గారు 2009లో గన్మెన్లు ఇచ్చారు 3 సంవత్సరాల పాటు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు గన్మెన్లు ఇచ్చారు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు, 10 సంవత్సరాల పాటు నా ప్రాణానికి ముప్పు ఉంది, భద్రత అవసరం అనేసి నివేదికలు ఇచ్చినటువంటి అదే ప్రభుత్వ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయమే ఈరోజు నాకు కనీసం నోటీస్ పంపకుండా, థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ పంపకుండా, ఎస్ఆర్సీ తీసుకున్న నిర్ణయం కమ్యూనికేట్ చేయకుండా హుటాహుటిన పాపంపేటలో ఏ రోజైతే ఆక్రమించుకునేదానికి పరిటాల రవి ప్రధాన అనుచరుడైనటువంటి శరభారెడ్డి, కుమార రామాంజనేయులు అక్కడ పోయి వాళ్ళు ఫెన్సింగ్ వేసేటువంటి ప్రయత్నం చేశారో, ఆ రోజు మా పార్టీ నాయకులు జెడ్పీటీసీ మాదిగా చంద్ర, మా మండల కన్వీనర్ పవను, అదేవిధంగా మా మాదన్న, మా ఎరికల ఈశ్వరయ్య, మా ఎంపీపీ, వీళ్ళందరూ కూడా స్పందించి ప్రజల్ని తీసుకొని పోయి అక్కడ తిరగబడటం వల్ల, బాధితులు తీసుకొని పోయి తిరగబడటం వల్ల వాళ్ళు పలాయనం చిత్తగిచ్చినారు. ఆ రోజే మీరు తీసుకున్న నిర్ణయం ఇది. ఈడ 100 కోట్ల దోపిడీ చేసేటువంటి కార్యక్రమానికి ప్రకాష్ రెడ్డి అనేవాడు అడ్డు తగులుతాడు, వాడిని నిర్మూలించైనా కూడా పాపంపేటలో మీరు 100 కోట్లు వసూలు చేయాలనేటువంటి పన్నాగం మీరు పన్నారు కాబట్టి, మీ ప్రభుత్వం పనింది కాబట్టి మీరు మా గన్మెన్ సౌకర్యం తొలగించినారని మేము భావిస్తా ఉన్నాం. అది కూడా కోర్టు సెలవులు ఉన్నాయి కాబట్టి, హైకోర్టు వెకేషన్ ఉంది, ఈ 30 రోజులు భద్రత లేకుండా తిరగలేడు అనేది మీ కుటీల ఆలోచన. అదేవిధంగా హైకోర్టు సెలవు ఉంది కాబట్టి 30 రోజులు ఈ బాధితుల పక్షాన న్యాయాన్ని పోరాడేదానికి అవకాశం ఉండదు, ఇప్పుడే కబ్జా చేయాలనేటువంటి మీ కింద ఉన్నటువంటి మీ నాయకుల కుటీల ఆలోచన. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు మానుకోండి. మీరు కాకపోతే న్యాయస్థానం ఉంది, న్యాయస్థానం లేకపోతే ప్రజా కోర్టు ఉంది. 2014లో మీరు మా గన్మెన్లు తొలగించినప్పుడు 5 సంవత్సరాల పాటు వందలాది మంది నా చుట్టూ నా ప్రజలు నిలబడినారు. ఈ రోజు కూడా నా ప్రజలే నాకు రక్షగా ఉంటారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తానే ఉంటాను. ఖబర్దార్ లోకేష్ బాబు.